హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ P3 Pro 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 1 వీక్ నుంచి ఈ ఫోన్ నేను యూజ్ చేస్తాను. సో దీంట్లో నాకు కనిపించిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. P సిరీస్ ఫోన్స్ ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ఫుల్లే. P1 Pro, P2 Pro అండ్ ఇప్పుడు P3 Pro కూడా నాకు తెలిసి ఖచ్చితంగా సక్సెస్ అవ్వదగ్గది అండ్ ఇట్ డిజర్వ్స్. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి అండ్ దీని ప్రైజింగ్ కూడా వీళ్ళు 20,000 లోపు అంటున్నారు. మరి నిజంగా 20,000 లోపు వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా చూడవచ్చు. అండ్ అక్కడ బడ్జెట్లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఫోన్లు చాలా వరకు వాష్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి నిజానికి. సో ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాక్స్ పైన మీకు P3 Pro రాస్తుంది. రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ టిపికల్ రియల్మీ, సేమ్ ఫోన్లు కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు, మార్చి తీసుకొస్తూ ఉంటారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఇంట్రెస్టింగ్లీ దీని స్కోర్ చూసి నేను నిజంగానే షాక్ అయ్యాను, చాలా బాగా వచ్చింది స్కోరు. అండ్ 120Hz కర్వ్డ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే దీంట్లో ఆఫర్ చేస్తారు. ఈ పట్ల బడ్జెట్లో ఫస్ట్ ఫోన్ అనుకుంటా. 6000 mAh బ్యాటరీ అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. సోనీ కెమెరా వాడారు. అండ్ ఇక్కడ మన దగ్గర ఉందేమో ఇది గ్లో అవుతూ ఉంటుంది కలరు. సో మన దగ్గర ఉన్న కలర్ పేరు నెబులా గ్లో. యాక్చువల్గా ఇది లో లైట్ కండిషన్లో మీకు బ్యాక్ సైడ్ గ్లో అవుతుంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మనం బ్యాక్ సైడ్ పౌచ్లు వేస్తూనే ఉంటాం కాబట్టి పెద్దగా దానివల్ల ఇంపాక్ట్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం చాలా తక్కువ. కేసెస్ లేకుండా వాడేవాళ్ళు వేల మీద లెక్క పెట్టవచ్చు, అంతకంటే ఎక్కువ మంది ఉండరు. అందరూ చాలా మంచి బ్రాండెడ్ కేసులు వాడుతూ ఉంటారు కాబట్టి. అండ్ దీని సార్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సార్ వాల్యూ మీకు 1.19 వాట్స్ పర్ కేజీ ఉంది హెడ్కి. అలాగే బాడీకి కూడా 1.19 వాట్స్ పర్ కేజీ ఉంది. కొంచెం ఎక్కువ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి, రెండు కూడా ఇండివిజువల్గా. స్టాండర్డ్స్ ప్రకారమే ఉంది, బట్ రెగ్యులర్ దానికంటే 1 దాటిపోయి 1.2 వరకు వచ్చేసింది. సో ఇది కొంచెం ఎక్కువ ఉన్నదనే చెప్పాలి లెక్క ప్రకారం. అండ్ ఒకసారి మన బాక్స్ లోపల అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉంది నెబులా గ్లో అనే కలరు. అండ్ మనకు ఒక టీపీ కేసు ఇచ్చారు. టీపీ కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం వైటిష్ డిజైన్తో ఇచ్చారు, అందుకు వెరైటీగా ఉంది అది. అలాగే మీకు 80 watts ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ టూల్, ఇలాంటివన్నీ మనకు రెగ్యులర్గా బాక్స్లో వచ్చినట్టు వస్తాయి. ఫోన్ మాత్రం చాలా స్లిమ్గా ఉంది. 8mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంది. అండ్ కొంచెం వెడల్పుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ వచ్చిన ఫోన్స్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫోన్లో కొంచెం వెడల్పుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూడటానికి అలా అనిపిస్తుంది, నిజానికి అలా ఉండవు, మనకు అలా అనిపిస్తూ ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ ఇది 6.83 inches డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాట్గా స్లిమ్గా చాలా బాగుంది. చుట్టూ ఉన్న ఫ్రేము ప్లాస్టిక్, రిమ్ ఫ్రేమ్ అంటాం దీన్ని, ఇంత ప్లాస్టికే. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే, బట్ మీకు చూడటానికి మాత్రం కలరింగ్ గ్లాస్ కలరింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఇది రెగ్యులర్గా ఇది ప్లాస్టికే, గుర్తుపెట్టుకోండి. రియల్మీ బ్రాండింగ్ 3 కెమెరాలు ఉన్నట్టు చూపిస్తారు. నిజానికి దీంట్లో ఉండేది 2 కెమెరాలు, ఉపయోగపడేది మాత్రం ఒకటే కెమెరా, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు పైన రియల్మీకి సంబంధించిన ఐఆర్ బ్లాస్ట్ కూడా ఇస్తున్నారు ఈ మధ్య, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే మీకు సెకండ్ స్పీకరు, అలాగే బాటమ్ సైడ్ మీకు ఇంకొక మెయిన్ స్పీకరు, Type-C పోర్టు, సిమ్ ట్రే, మెయిన్ మైక్రోఫోన్, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి యాంటెనా బ్యాండ్స్ మీకు సపరేట్గా ఏమీ కనిపించవు అనమాట. చూడటానికి మాత్రం ఓకే, స్టైలిష్గా ఉంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మీకు IP68, IP69 కూడా ఆఫర్ చేస్తుంది. చాలా మంచి విషయం ఈ పట్ల బడ్జెట్లో ఇది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ అనమాట డిజైన్ డిపార్ట్మెంట్లో. అండ్ ఫ్లా అంటే ఈ 20,000 రూపాయల బడ్జెటే కాబట్టి మెటల్ బాడీని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. బ్యాక్ సైడ్ గ్లాస్ చాలా తక్కువ ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది, దీంట్లో ప్లాస్టికే ఇచ్చారు. సో ఇది పెద్ద కంప్లైంట్ కాదనేది నా పాయింట్. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆబ్వియస్గా ది బెస్ట్ ఉంటుంది. అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్లో ఒక అడ్వాంటేజ్ దీని డిస్ప్లే, క్వాడ్ కర్వ్ డిస్ప్లే. అలాగే మీకు AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, పీక్ బ్రైట్నెస్ మీకు 4500 nits వరకు ఉంటుంది. HBM మీకు నియర్లీ 1500 వరకు ఇస్తున్నారు వీళ్ళు. అలాగే మీకు ఇది 1.5K రిజల్యూషన్తో వస్తుంది. HDR సపోర్ట్ ఉంది, వైడ్ వెన్ L1 సపోర్ట్ ఉంది. ఇలా అన్ని రకాల డిస్ప్లేకి సంబంధించిన దాదాపు అన్ని ఫీచర్స్ని ఈ ఫోన్లో వీళ్ళు కవర్ చేశారు. సో ఆబ్వియస్గా డిస్ప్లే అనేది దీనికి ఖచ్చితంగా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని క్వాలిటీ కూడా బాగుంది. మీరు డే లైట్ కండిషన్లోకి తీసుకెళ్ళినా, అలాగే వీడియోలు చూస్తున్నా, కలర్ రీప్రొడక్షన్ కావచ్చు, కలర్ క్వాలిటీ కావచ్చు, వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, ఓవరాల్గా మీకు డిస్ప్లే అయితే చాలా సాటిస్ఫాక్టరీ అండ్ బెస్ట్ క్వాలిటీని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ బడ్జెట్లో.
చూసుకుంటే. అండ్ ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావడం వల్ల మీకు పెద్దగా కర్వ్ ఉన్నట్టు ఉండదు. రెగ్యులర్ కర్వ్ డిస్ప్లే బాగా కర్వ్ ఉన్నట్టు ఉంటది. బట్ ఇదేంటంటే మైన్యూట్ కర్వ్ ఉంటది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్‌గా వీళ్ళు ఇచ్చారు. సో, ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఫీచర్స్. పెద్ద డ్రాబ్యాక్స్ అంటే ఏం లేవు. రూ. 20,000 బడ్జెట్‌కి ఇది చాలా బెటర్ క్వాలిటీ డిస్ప్లే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఫోన్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్. ఇది మీకు స్నాప్‌డ్రాగన్ 7S Gen 3ని ఈ పట్ల బడ్జెట్‌లో తీసుకురావడం అనేది ఫస్ట్ ఫోన్. నన్ను అడిగితే రూ. 20,000 బడ్జెట్‌లో ఇదే అనుకున్నా మొదటి ఫోను ఇంత తక్కువ బడ్జెట్‌లో. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఇది 6nm TSMC మీకు యాంటుడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 8,50,000 వరకు ఉంటాయి. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు ఇంత డెడ్ సమ్మర్‌లో ఇంత హీట్‌లో ఎలాంటి ఏసీ లేకుండా రెగ్యులర్ టెస్ట్ చేస్తే నాకు 8,25,000 కంటే ఎక్కువ వచ్చింది. అంటే ఇది చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ వైస్‌గా మాత్రం ఇది చాలా సూపర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఇంత టెంపరేచర్‌లో, ఇంత హీట్‌లో నాకిప్పుడు ఇక్కడ చెమటలు కూడా పడుతున్నాయి చూడండి. అండ్ ఇంత టెంపరేచర్‌లో కూడా మనకి దీని CPU థ్రాట్లింగ్ మాత్రం సూపర్‌గా వచ్చింది. అండ్ ఇది చాలా బాగుందనే చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ గిగ్ బెంచ్ స్కోర్స్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఇది మాత్రం పెర్ఫార్మెన్స్ వైస్‌గా చాలా బెటర్‌గా వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ ఫోను వీళ్ళు స్పెషల్‌గా బీజీఎంతో కొలాబరేషన్‌లో 90 FPS స్టేబుల్ 90 FPSని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ బీజీఎం అలా ఈ బీజీఎంఐ ఇంకొన్ని గేమ్స్‌లో కూడా మీకు కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఇంకొన్ని గేమ్స్‌లో కూడా 90 FPSని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఎలాంటి కండిషన్‌లో అయినా గేమ్‌కి తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ చేసేలాగా దీంట్లో వీళ్ళు కూలింగ్ ఛాంబర్‌ని కూడా ది బెస్ట్‌గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ దీంట్లో జీటీ బూస్ట్ అనే ఫీచర్ ఉంటది. మీరు గేమ్‌కి సంబంధించి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మీకు కొంచెం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బెటర్‌గా ఉంటది. అండ్ గేమ్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ మీకు గేమ్ ప్లే కూడా కొంచెం డిస్‌ప్లే చేస్తాను చూడండి. అండ్ హీట్ కూడా చాలా కంట్రోల్‌లోనే ఉంది. గేమింగ్ మాత్రం ఒకవేళ పర్టిక్యులర్‌గా రూ. 20,000 బడ్జెట్ మీ దగ్గర స్ట్రిక్ట్‌గా ఉండి వీళ్ళు నిజంగానే ఆ ప్రైస్‌లో పెడితే స్ట్రిక్ట్‌గా రూ. 20,000 బడ్జెట్ ఉండి గేమ్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షనే. ఎందుకంటే చాలా బెటర్‌గా వీళ్ళు పెర్ఫార్మెన్స్‌ని అయితే ఆఫర్ చేస్తున్నారు గేమింగ్ డిపార్ట్మెంట్‌లో. అండ్ ఇందులో మీకు ఎల్‌పిడిఆర్ 4x ర్యామ్ టెక్నాలజీ, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అనమాట. ఈ పట్ల బడ్జెట్‌లో చాలా మంచి టెక్నాలజీని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారనే అర్థం. అండ్ రెగ్యులర్ టాస్క్‌లు చాలా ఈజీగా అల్లవోకగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే అంత పెద్ద గేమ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు రెగ్యులర్ టాస్క్‌లు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తది. సో, పర్టిక్యులర్‌గా గేమింగ్ పర్పస్‌లో మాత్రం ఇది చాలా సాటిస్ఫాక్టరీగానే కనిపించింది. ఇది మాత్రం వాస్తవం. అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన పాయింట్ ఇది. అండ్ ఇది దీనికి సంబంధించిన గేమింగ్ డిపార్ట్మెంట్. అండ్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరానే వేసుకోండి మీరు కూడా. నేను కూడా సింగిల్ కెమెరానే రాసుకున్నాను బుక్‌లో కూడా. రెండోది పెద్దగా ఉన్నా లేనట్టు అది ఉపయోగపడేది కాదు. సో, 50 మెగాపిక్సెల్ IMX 896ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది ఒక ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ సెన్సారే. అండ్ దీంట్లో మీకు అబోవ్ మిడ్ రేంజ్ క్వాలిటీ ISP ఉంది కాబట్టి కెమెరా పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్‌గా చాలా బెటర్‌గానే ఉండాలి. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు కెమెరా మాత్రం ఒక్క కెమెరా అయినా కానీ చాలా రీజనబుల్‌గా ఉంది. అండ్ కెమెరా స్కిన్ టోన్స్ కూడా కావచ్చు, కలర్స్ కూడా కావచ్చు చాలా బాగుంది. అండ్ మీరు ఒక ప్రీమియం క్వాలిటీ ఫోన్స్‌లో ఉండేంత కెమెరా కాదు గానీ, ఈ పర్టిక్యులర్ బడ్జెట్‌లో ఉండే ఫోన్స్‌తో కంపేర్ చేస్తే ఇది ఖచ్చితంగా అహెడ్ ఆఫ్ ఇట్స్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో, ఇది ఖచ్చితంగా చాలా బెటర్ కెమెరానే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో, దీంట్లో మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ 30 FPS కూడా ఉంది. స్టెబిలేషన్ ఉంది. అండ్ 1080 60లో మీకు అల్ట్రా స్టెబిలేషన్ ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఆబ్వియస్‌లీ దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ మీరు ఫోటోస్, పోర్ట్రేట్స్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వేస్తున్నాను చూడండి. సో, ఓవరాల్‌గా కెమెరా కూడా ఫుల్లీ సాటిస్ఫాక్టరీ. ఓన్లీ సింగిల్ కెమెరానే ఇస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైనా డ్రాబ్యాక్ మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ పట్ల బడ్జెట్‌లో ఆ రెండో కెమెరా ఏదైనా పెట్టి మంచిది మీకు ఒక 13 మెగాపిక్సెల్ ఏదైనా ఒక యూజ్‌ఫుల్ కెమెరా పెడితే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఇది పెద్దగా ఉపయోగపడే కెమెరా అయితే ఆబ్వియస్‌గా కాదు. సో, ఇది అందుకని నాకు అనిపించింది. ఇంకో కెమెరా ఉండి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే బాగుండేదేమో. ఉన్న ఒక్క కెమెరా మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ స్ట్రేంజ్ పాయింట్ ఏంటంటే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఈ పర్టిక్యులర్ బడ్జెట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దట్టు మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇదేమి సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ లిథియం టైటానియం బ్యాటరీ ఉంటుంది కదా, అదే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బట్ పెద్ద బ్యాటరీ అండ్ వెయిట్ కూడా రీజనబుల్‌గానే ఉంది. పెద్ద వెయిట్ ఏం కాదు. సో, 6000 mAh బ్యాటరీ కాబట్టి యూఎస్‌గా మీకు ఒక 2 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఈజీగా క్లైమ్ చేస్తుంది. అండ్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా బెటర్‌గానే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్‌మీ 6.0తో వస్తుంది. అండ్ డిఫాల్ట్ స్టాక్ డైలర్‌తో వస్తుంది. అలాగే దీంట్లో మీకు కొంచెం బ్లోట్‌వేర్ కూడా ఉంటది. కావాలనుకుంటే దాన్ని తీసేసుకోవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే మీకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ కొన్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీకు IP68, IP69 కూడా ఉంది.
మీకు ఓవరాల్గా మాత్రం ఓకే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగా కిందికి ఉంది. ఇది ఒక పెద్ద కంప్లైంట్ నాకు ఈ మధ్య వచ్చే ఫోన్స్లలో చాలా కొన్ని ఫోన్స్లో పర్టికులర్ మిడ్ అండ్ ఫోన్స్లలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కిందికి ఇస్తున్నారు వీళ్ళు. దీనివల్ల మన బటన్ వెళ్ళి ఇలా స్ట్రెచ్ చేసి కిందికని పట్టుకోవాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ఒక డ్రాబ్యాక్ కింద ట్రీట్ చేస్తాను నేను. కొన్ని ఫోన్స్ మాత్రం ఇలా ఆఫర్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న పాయింట్ అయితే మీరు నోటీస్లో పెట్టుకోండి. ఓవరాల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇది 20,000 రూపాయల బడ్జెట్లో పెడితే ఇది మీరు ఖచ్చితంగా ఒక కన్ను కాదు 2 కళ్ళు వేదగ్గ ఫోనే. పీ సిరీస్ ఎందుకో వీళ్ళు కొంచెం బూస్ట్ బాగానే చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దీని క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 మాత్రం ఈ పట్ల బడ్జెట్లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది నా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.